హలో వీవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. చైనాలో మేముంటున్న దున్హువా నగరంలోన ఇదేనండి రైల్వే స్టేషన్. ఇక్కడ నార్మల్ ట్రైన్స్ ఇంకా హై స్పీడ్ రైల్వేస్ కూడా వస్తాయి. డైరెక్ట్ నేను బాబు స్కూల్లోనే వదిలేసి రైల్వే స్టేషన్కి వచ్చాను. అంటే మేము ఉంటున్న దున్హువాకి రైల్వే స్టేషన్. అంటే మేము ఈ రోజు అవుతుంది ఏప్రిల్ 29th. ఇంకా మేము వెళ్తుంది సెకండ్న, అంటే మే 2nd మేము హున్చున్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని ఉన్నాము. సో అంటే 2 days, అంటే ఓన్లీ 3 days అనుకోండి. మరి 29th కౌంట్ చేస్తే 29, 30, 1st అంటే 4 days. 4 daysలోన మాకంటే కన్ఫర్మ్ టికెట్, అంటే చైనాలో ట్రావెల్ చేస్తాం అనుకోండి, అంటే 1 day బిఫోర్ కూడా మనకి ట్రైన్ టికెట్ అనేది కన్ఫర్మ్గా దొరుకుతుంది అనమాట. కన్ఫర్మ్ సీట్, కన్ఫర్మ్ బర్త్, ఇంకా వెళ్ళడానికి కూడా ఎంతో సదుపాయంగా ఉంటుంది. ఇంకా రిటర్న్ టికెట్ కూడా, అంటే 2nd వెళ్ళి మేము 4th రిటర్న్ అవుతున్నాము. 4th కూడా నేను టికెట్ చేసేసాను. అంటే ఒకవేళ 4th ఈవినింగ్ 6:30 అలా నేను టికెట్ చేస్తున్నాను. ఒకవేళ అది అంటే మేము తొందరగా వచ్చాం అనుకోండి, అంటే మా వర్క్ తొందరగా అయిపోయింది, తిరగడం తొందరగా అయిపోయింది, ఒకవేళ మేము 3కి 4కి వచ్చాం, అదే టికెట్ని మేము రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ అదే సేమ్ ప్రైస్కి, అంటే తొందరగా ఉన్న టికెట్, అంటే ఇప్పుడు 6:30కి ట్రైన్ అనేది ఉంది కదా, 6:30కి ఉన్న ట్రైన్కి టికెట్ అనేది చేస్తున్నాము. మేము తొందరగా అంటే 4కి వచ్చాం అనుకోండి, మాకు 4:30కి అదే ట్రైన్ టికెట్కి మళ్ళీ అది వాళ్ళు రిటర్న్ 4:30కి అనేది చేస్తారనమాట. అంటే దీన్ని ఏమంటారు, స్వాపింగ్ అనేది చేసేస్తారు. అంటే 6:30కి ఉన్నదానికి 4:30కి అలాగా చేసేస్తారు. అది కూడా అంటే ఏ కాస్ట్, ఏ ట్యాక్స్ ఏమీ పడదు. చైనాలో హై సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఏటీఎం మిషన్లోన మనీ ఫిల్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ అతను తీసుకెళ్తాను, ఒకవేళ అతను కూడా తీసుకెళ్ళిపోయినా అతన్ని కూడా షూట్ చేసేస్తారు, అలాగున్నది. ఇంకా వెనకాల నుంచి ఒకరు పోలీస్ అతను లోపలికి, అంటే వ్యాన్ లోపలికి వెళ్తున్నారు చూసారా. అంటే ఇక్కడ అన్నిట్లోన అంటే హై సెక్యూరిటీ, పోలీసులు మంచిగా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ 4:30కి లేచి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. చైనాలో ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా మేము ఇంటి దగ్గర ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి తీసుకెళ్తాము. ఇది మిక్స్డ్ వెజ్ ఫ్రై అనేది చేసుకున్నాము. ఇంకా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ని ప్రిపేర్ చేసుకున్నాము. ట్రావెల్ చేసేటప్పుడు హోమ్ ఫుడ్ ని ప్రిఫర్ చేస్తాము. హై స్పీడ్ రైల్వేలోనే ప్రయాణం చేస్తున్నాము. ఇక్కడ నుంచి మాకు హున్చున్ 1.5 hours అలా పట్టింది. హలో వీవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము హున్చున్ సిటీకి వచ్చేసాము. అంటే ఇప్పుడే జస్ట్ బుల్లెట్ ట్రైన్ దిగాము. ఏంటంటే హున్చున్లోన ఒక హ్యాపీ ఐలాండ్ అనేది ఒకటి ఉంది. అంటే ఐలాండ్లోన అన్ని గేమ్స్, ఇంకా మనకి ఫన్ యాక్టివిటీస్, ఇంకా వాటర్ పూల్, వాటర్ పార్క్ అన్నీ ఉన్నవి. సో అది అంటే మా బాబుకి ఇది చాలా ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది. ఇంకా మేము కూడా బాగా, అంటే ఇప్పుడు మాకు 5 days హాలిడేస్ అనేది ఇచ్చారు. అంటే ఇప్పుడు అవుతుంది మే 1st టు మే 5th హాలిడేస్ అనేది ఇచ్చారు. మేము వెళ్తుంది మే 2nd అనమాట. ఈరోజు మే 2nd ఇది అంటే హున్చున్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి హ్యాపీ ఐలాండ్కి, హున్చున్ హ్యాపీ ఐలాండ్కి వెళ్తున్నాము. వీడియోని కంటిన్యూస్గా చూడండి, సరేనా? చాలా అంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఐలాండ్స్ ఏం చూడలేదు. ఐలాండ్ అంటే నాకు గుర్తొచ్చింది ఈ బాలి వెళ్తారు చూసారా, ఇండోనేషియా, బాలి ఐలాండ్, అవే గుర్తొస్తాయి. కానీ చైనాలో కూడా ఐలాండ్ ఒకటి ఉంది, అది చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. మీరు చూడండి, వీడియోని కంప్లీట్గా చూడండి, సరేనా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? హున్చున్ వాసి టోకే హ్యాపీ ఐలాండ్. ఇక్కడ మేము బస్ కోసం అనుకుని వెయిట్ చేస్తున్నాము. హున్చున్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ గానే బస్ సర్వీసెస్ ఇంకా టాక్సీ సర్వీసెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ బస్ ఎక్కాము, నెక్స్ట్ టాక్సీలోనే ఇక్కడ ఈ హున్చున్ ఐలాండ్ అనేది వచ్చేసాము. ఇది ఒక వండర్లా, అంటే మనకి డిస్నీ వండర్లా ఉంటుంది చూసారా, సేమ్ వాళ్ళు అలానే కట్టారు. కాకపోతే ఇది కొంచెం మనకి రష్యన్ స్టైల్ టౌన్ లాగా కట్టున్నారు. అంటే రష్యాలో ఎలా ఉంటాయి బిల్డింగ్స్ అవన్నీ, ఎందుకంటే రష్యాకి బార్డర్ ఉంది కాబట్టి. ఇదేనండి హున్చున్ ఐలాండ్ అనుకుని చెప్పాను కదా. అంటే వాటర్ కింద ఉంది, వాటర్ పైన ఈ ఐలాండ్ అనేది వాళ్ళు కట్టున్నారు. చూస్తున్నారా? అమ్యూజ్మెంట్ పార్క్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ బస్లో ఎక్కాము, బస్ నుంచి నెక్స్ట్ ట్యాక్సీకి వచ్చాము, ట్యాక్సీ నుంచి ఇక్కడికి వచ్చాము అనమాట. ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఇలా ఉంది. అంటే ఈ ఎంట్రన్స్ ఇది చూడగానే నాకు బాహుబలి సెట్టే గుర్తొచ్చింది. అంటే అమరేంద్ర బాహుబలిలోన అంటే వీళ్ళంటి కోటని కట్టుంటారు చూసారా, సేమ్ టు సేమ్ అంటే అలానే ఉంది. కాకపోతే వీళ్ళ స్టైల్ కొంచెము వేరేలాగా ఉంది.
ఇలాంటి రోలర్ కోస్టర్ అనేది నేను ఎప్పుడూ ఎక్కలేను, ఎక్కిన వాళ్ళకి చూసి ఎంజాయ్ చేయలేను. చచ్చుకి చచ్చిపోతావురా, డ్రాగన్కి వెళ్తే మళ్ళీ ఉండేది అయిపోయినా. అయ్యో మీదకి వెళ్ళిపోయిందిరా టోనీ, ఎంత మీదకి వెళ్తుందిరా. నెల్లికి తప్పు తప్పు ఇక్కడ ఫ్యాంటసీ 5D సినిమా చూడడానికి లైన్ లోను నిల్చుని ఉన్నాము. ఒక 15 to 20 minutes అనేది లైన్ లో నిల్చుని ఉంటాము, కానీ లోపలికి వెళ్ళాక వర్త్ అనేది అనిపించింది. ఇక్కడ ఒక కొత్త 5D వరల్డ్ అనేది వాళ్ళు చూపించారు. ఇంకా ఇనిషియల్లీ వాళ్ళు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నారు, లైక్ అంటే కెమెరాలో షూట్ చేయకండి, ఇంకా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోండి, స్మోకింగ్ ఇలాంటివి ఏమీ అలౌ లేదు. పెట్టుకోలేదు. అవునా, మరి చెప్పలేదు ఆమె. మీకు అర్థమైందా? మనము సెంజిన్లు అన్నాం కదా, అదే ఇది. వాడికి పెట్టారా? కింద పెట్టండి. టైట్ చేశారా? కావాలంటే మళ్ళీ రావచ్చు. ఓకే ఓకే, ఆడే అక్కడ కూర్చో. టైట్ టైట్ చేయలేదు కదా, పడిపోవద్దు సరేనా? Do you like it? నా బ్యాగ్ కింద పడిపోగలరు. యు లైక్ ఇట్ కదా మండు? యు లైక్ ఇట్? బాల్కనీకి బాగుంటాయినా? ఎవరు చెన్నోడు చెన్నోడు రాకెట్ ఎగిరిపోయినాడు పచ్చినాడికి.
రోలర్ కాస్టర్ జారుతున్నాము. అది అన్ని చూపించేశాడు ఇక్కడ ఉన్నవన్నీ. షార్ట్ మీద పంపించండి సార్. మొబైల్ వద్దురా వద్దు టోనీ నాకు తినేస్తుంది. ఇది భయం వేస్తుందిరా. మొత్తం రా అప్పుడు దీని మీద తిరిగి అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలని. వచ్చిందిరా డ్రాగన్. బోట్. త్వరలోన 9D ఇంకా 4D ఎక్స్పీరియన్స్ అనేది మీ అందరితోనే నేను షేర్ చేసుకుంటాను. మరి ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మరి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్